ఈ డిసెంబర్ లో జరగబోయే గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో 2025 లో పాల్గొనండి. ఇది భారతదేశంలోని ప్రీమియం క్లీన్ ఎనర్జీ బిజినెస్ హబ్. డిసెంబర్ 16th to 18th 2025 BIEC బెంగళూరు మాధవరావు మెట్రో స్టేషన్ సమీపంలో జరగబోతుంది. ఇప్పటి రోజుల్లో క్లీన్ ఎనర్జీ అనేది ఒక ఆప్షన్ కాదు, అది బిజినెస్ నెసెసిటీ. అండ్ ఈ డిసెంబర్ ఫ్యూచర్ రెడీ కంపెనీస్ కోసం ఈ ఏడాది అత్యంత కీలకమైన ప్లాట్ఫామ్ బెంగళూరుకు వచ్చేస్తోంది. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ముందుగా వేదికను అలంకరించిన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి నా నమస్కారాలు. నా పేరు కొమ్ము శిరీష. మాది పెద్దమాదిగపల్లి నిమ్మనపల్లి మండలం అన్నమయ్య జిల్లా. మా నాన్నగారి పేరు కొమ్ము శ్రీనివాసులు, మా అమ్మగారి పేరు కొమ్ము సుజాత. మా తల్లిదండ్రులకు మేమిద్దరము ఆడపిల్లలే. మాకు చదువుకునేటప్పుడు చాలా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వాళ్ళం. చదివించడానికి మా అమ్మ నాన్నకి స్తోమత ఉండేది కాదు. మా నాన్న కౌలు రైతు, వ్యవసాయం చేసుకుంటూ పశువులు మేపుకుంటూ పాలు పోసుకొని మా ఇద్దరిని చదివిపించారు. మమ్మల్ని చదివిపించేటప్పుడు చుట్టుపక్కల అందరూ, ఎందుకురా నువ్వు ఆడపిల్లల్ని చదివిపిస్తున్నావు, ఎన్ని రోజులైనా నువ్వు ఒకరి చేతిలో పెట్టాల్సిందే కదా, ఆ డబ్బులు ఏదో మీరు వెనక్కేసుకోండి, మీ వృద్ధాప్యంలో మీకు కొంచెం సహాయంగా ఉంటుంది అనేవాళ్ళు. కానీ అవేం పట్టించుకోకన్నా మా అమ్మ నాన్న కష్టపడి మమ్మల్ని చదివిపించారు. నేను మా చెల్లెలు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ స్కూల్లోనే చదివాము. ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్లతోనే చదువుకున్నాము. చదువుకునేటప్పుడు చెప్పలేకపోయే వాళ్ళం అమ్మా నాన్నలకి, నాన్న మా ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు, ఇలా కోచింగ్కి వెళ్తున్నారు, మేము వెళ్ళాలి, స్టడీ హాల్కి వెళ్ళి చదువుకోవాలి అని చెప్పలేకపోయాం. ఎందుకంటే మాకు ఆర్థిక పరిస్థితులు మాకు తెలుసు కాబట్టి, డబ్బు లేదు, మా నాన్న వాళ్ళు చదివిలేరు అనేసి నేను ఆగిపోయే వాళ్ళము. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ల వల్ల మేము చదువుకోగలిగాము. ఈ రోజు నాకు ఈ ఉద్యోగం వచ్చిన దానికి మా తల్లిదండ్రులు కష్టపడ్డ కష్టమే కారణం. ఉద్యోగం రూపంలో నాకు లభించింది. నేను నా కుటుంబం చాలా ఆనందంగా ఉండగలిగాం. ఆ రోజు ఎందుకురా ఆడపిల్లల్ని నువ్వు చదివిపిస్తున్నావు అనే వాళ్ళకే ఈ రోజు ఇది ఒక మంచి గుణపాఠం లాగా మిగిలింది. అన్నిటికీ సమాధానం మా నాన్న ఒకటే చెప్పాడు, ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా నాకు వాళ్ళే. నేను పెద్దమ్మాయిని, ఇంకో అమ్మాయి చిన్నమ్మాయి. నా పెద్ద బిడ్డ మగరాయిలాగా ఉంటుంది అని చదివిపించాడు నన్ను. మా చెల్లి అన్ని స్కాలర్షిప్లతోనే చదువుకొని IIT విజయవాడలో చేసింది. ఇప్పుడు NIT బీహార్ పాట్నాలో చదువుతుంది సివిల్ ఇంజనీర్ గా. ఇన్ని కష్టాలని అధిగమించి వచ్చిన దానికి మా అమ్మ మా నాన్న కారణము. నేను ఉద్యోగం సాధించడానికి కూడా మా అమ్మ మా నాన్నే కారణము. ఇప్పుడు మాకు ఈ నియామక పత్రాలు అందజేస్తున్నందుకు గాను సీఎం సార్ గారికి ఆస్పిరెంట్స్ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నువ్వేం చదువుకున్నావమ్మా? సార్ MSc కెమిస్ట్రీ చేశాను. MSc కెమిస్ట్రీ. ఈ అమ్మాయిని చూస్తే తల్లిదండ్రులకి చేతులెత్తి వందనాలు సమర్పిస్తున్న. ఈ అమ్మాయిని MSc కెమిస్ట్రీ చేపించారు. రెండో అమ్మాయి బీటెక్ చేసి సివిల్ ఇంజనీర్ సార్, NIT పార్ట్నర్ సివిల్ ఇంజనీర్. ఇప్పుడు NITకి వెళ్లి సివిల్ ఇంజనీర్ చేస్తా ఉంది. ఒక మామూలు కుటుంబం, అసాధారణమైన పట్టుదల. మగపిల్లలైనా ఆడపిల్లలైనా నాకు సమానం. ఈ పిల్లల భవిష్యత్తు చూడాలని చెప్పి ఆ తల్లిదండ్రులు కోరుకున్నారు. పిల్లలు కూడా శబాష్, మీరు నిరూపించుకున్నారు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే ఒక పక్క బ్యాక్వర్డ్ ఏరియా, ఒక పక్క మాదిగ కులాల్లో చాలా మంది ఉద్యోగాలు రావు. అందుకే నేను ఇప్పుడే కాదు, ఎప్పుడో కేటగరైజేషన్ కూడా తీసుకొచ్చి మాదిగలకు కూడా న్యాయం జరగాలని ఒకప్పుడు కేటగరైజేషన్ తీసుకొచ్చా. అది మధ్యలో కోర్టు కొట్టేస్తే వదిలేశారు. మళ్లీ నేను ఉండగానే సుప్రీంకోర్టు ఆమోదిస్తే మళ్లీ చట్టం చేసి ఆ కేటగరైజేషన్ తీసుకొస్తే
దాని ఫలితం ఇలాంటి పిల్లలు కొన్ని వందల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. నేను గర్వపడుతున్నానని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఏమమ్మా నీకు మంచి ఉద్యోగం వస్తుంది, ఇంకా బాగా చదువుకుంటే ఇంకా పై ఉద్యోగాలు కూడా వస్తాయి, మీ చెల్లెలు కూడా వెళ్ళిపోతుంది, ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. మీ అమ్మా నాన్న కథ ఏంటి? ఖచ్చితంగా అమ్మ నాన్నలకు మేమే మగబిడ్డలను చదివిపించారు కాబట్టి మేము వాళ్ళకు అండగా ఉంటాం సార్. ఖచ్చితంగా. నమ్మకమేనా? అవును సార్. చేయకపోతే సార్ నేను పట్టుకుంటా ఎక్కడ ఉన్నా నిన్ను మళ్ళా. ఓకే, నమ్మకం కదా. నేను ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారంటే, ఇలాంటి బిడ్డలు కనడం వాళ్ళ పూర్వజన్మ సుకృతం. నేను గర్వపడుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి, ఆశీర్వదించండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు షేక్ గంద్రోలు హఫీజున్ వారి యొక్క ఏవి ప్లే చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. ఇప్పుడు లకే బాబురావు గారు తన యొక్క స్పందన తెలియజేస్తాడు. హలో, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి, అలాగే హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ సార్ గారికి, అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు వంగలపూడి అనిత మేడం గారికి, అలాగే ఇతర అధికారులకు, అలాగే ఈ సమావేశానికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు, అలాగే నా తోటి ఆస్పిరెంట్స్ అందరికీ ధన్యవాదాలు. నా పేరు లకే బాబురావు. మా నాన్నగారి పేరు లకే బొంజుబాబు, మా అమ్మగారి పేరు లకే రత్నాలమ్మ. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం జీకేవిధి మండలం దేవరపల్లి గ్రామ పంచాయతీ చెందిన మారుమూల ట్రైబల్ విలేజ్. నేను ఈ స్టేజ్ మీద ఎక్కి మాట్లాడుతున్నానంటే నర్వస్ కావద్దండి, ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి సీఎం గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, అలాగే హోంశాఖ మంత్రి వర్యులు దయవలన. ఎందువలన అంటే ఎప్పుడో అర్ధంతంగా ఆగిపోయిన ఈ నోటిఫికేషన్ ఫుల్ఫిల్ చేసి మాకు ఒక ఉత్సాహాన్ని పొందించి మా జీవితాలకి వెలుగులు నింపిన సీఎం సార్కి, అలాగే డిప్యూటీ సీఎం సార్కి, అలాగే హోంశాఖ మంత్రి వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నాలాంటి మారుమూల గ్రామాల నుంచి వచ్చి ఏం కంగారు పడక్కర్లేదు నాన్న, 4 లక్షల మందిలో నువ్వు సెలెక్ట్ అయ్యావు. సో ఏం పర్లేదు. సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి థ్యాంక్స్ చెప్పు. నువ్వేం కంగారు పడక్కర్లేదు. విధి నిర్వహణలో అద్భుతంగా పనిచేయి. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, ఒకసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ బాబు. ఆగమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీరు చూస్తే బాగా చదువుకున్నాడు, బీఈ చేశాడు, బీటెక్ చేశాడు. చేసిన తర్వాత అవుట్ సోర్సింగ్ పని కూడా మీరు చూశారు. అక్కడ కాఫీ, అదేనా కాఫీనే కదా, కాఫీ గింజలన్నీ కూడా ఎక్కడికక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చాడు. పట్టుదల వదిలిపెట్టలేదు, ఉడుం పట్టుబట్టాడు. ఈరోజు నచ్చిన ఉద్యోగం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఇది ప్రారంభం మాత్రం, ఇక్కడి నుంచి శుభారంభమే. వదిలిపెట్టద్దు. నెక్స్ట్ ఏ ఎగ్జామ్ వచ్చినా నువ్వు రాయాలి, రాసి మళ్లీ నువ్వు పోలీసు ఉద్యోగం కానీ ఏ ఉద్యోగమైనా ఉన్నత స్థాయికి రావాలి. వస్తావా? నమ్మకమేనా? డెఫినెట్ గా చెప్పు అందరికి. నాకు ఏమనుకోకరు, నువ్వు చెప్పు. నువ్వు ఇంటర్వ్యూలో చెప్పావు. ఇప్పుడు ఎంతో కష్టపడి కానిస్టేబుల్ సాధిస్తాను. త్వరలో ఇంకా పెద్ద ఉద్యోగం సాధించి ఇదే స్టేజ్ మీద ఏమవ్వాలనుకుంటు చెప్పు. అది నీ అంతిమ గోల్ చెప్పు. ఇది మాత్రం ప్రారంభం. నాకు ఫ్యూచర్ లో
ఎస్ఐ అవ్వాలని ఉంది. ఎస్ఐ కావచ్చు, డిఎస్పీ కావచ్చు. డిఎస్పీ కూడా కావచ్చు. అవును సార్, అదన్నీ తప్పక సాధిస్తానని నమ్మకం ఉంది. నాకు ఇంతటి ప్రోత్సహిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే హోంశాఖ మంత్రి వాళ్ళ అనిత గారికి నమస్కారం తెలుస్తూ ముగిస్తున్నాను. బాబురావుకి ఒక టార్గెట్ ఇస్తున్నా. ఎస్ఐ, డిఎస్పీ, ఎస్పీ ఆల్ ఇండియా లెవెల్లో, ఎందుకంటే ఆయన శక్తి ఆయనకి తెలియదు, హనుమంతుడి శక్తి ఆయనకి తెలియదు, నాకు తెలుసు. భవిష్యత్తుండే కుర్రాడు బాబురావు తప్పకుండా కష్టపడి ప్రయత్నం చేస్తే ఐపీఎస్ అయ్యి మళ్ళా ఇదేది ఇక్కడ మన దగ్గర ఉద్యోగం చేసే పరిస్థితికి వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. నేను ఎప్పుడు కూడా ఒక పని చేస్తూనే ఉన్నత స్థాయికి ఎదగాలని నా కోరిక. ఒక గిరిజన అబ్బాయి మారుమూల గ్రామం నుంచి వచ్చాడు. మీరు అక్కడ చూస్తే పోలీస్ ఎట్లుండాలో అక్కడ చూసిపించాడు. ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం షై అయ్యాడు మమ్మల్ని చూసి కొంచెం. కానీ రేపు రాబోయే రోజుల్లో మాత్రం నిజమైన పోలీసుగా ప్రజలకు రక్షణగా ఉంటాడు, మనందరికీ పేరు తెస్తాడు. మరొక్కసారి ఆశీర్వదించండి. తొందరలో ఉన్నత పదవి రావాలని కూడా మనస్ఫూర్తిగా అభినందనమా. గుడ్ లక్ ఏమా. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఉద్యోగం వచ్చినా ప్రజల్ని మర్చిపోలా. మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్, అది పరిష్కారం చేయమని అడిగాడు. అది నిజమైన వ్యక్తిత్వం, మంచి మనసు. పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత ఆ రోడ్డు వేయించే బాధ్యత. ఆయన కూడా గిరిజన గ్రామాలన్నిటి కనెక్టివిటీ ఇవ్వాలనుకుంటున్నారు. తప్పకుండా మొదటి కోరిక కింద బాబురావు గ్రామానికి రోడ్డు వేయించే బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. Congratulations and all the very best. థ్యాంక్ యూ Next. బాబురావు. ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలానే ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరికీ నా ధన్యవాదాలండి. అలాగే నా తోటి కానిస్టేబుల్ కి సెలెక్ట్ అయిన అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ అందరూ ట్రైనింగ్ కి వెళ్తున్నారు, అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. నా పేరు షేక్ గండ్లూరు హాఫిజూన్, వైఎస్ఆర్ కడప జిల్లా ముద్దునూరు మండలం ముద్దునూరు గ్రామం అండి. యాక్చువల్ గా ముస్లిం కేటగిరీలో అమ్మాయికి ఈ డిపార్ట్మెంట్ లో పంపించడానికి తల్లిదండ్రులు గాని, పెళ్ళైనాక హస్బెండ్ గాని చాలా భయపడుతుంటారు. కానీ ఎంతమంది ఎంత అన్నప్పటికీ నా హస్బెండ్, మా పేరెంట్స్ వాళ్ళ కృషి వల్లనే నేనైతే ఇక్కడ నిలబడ్డాను. నేను ఎంఎస్సి బీఈడి వరకు చదివానండి. చాలా మంది అంటారు, ముస్లిం అమ్మాయివి నువ్వేం చేయగలవు, అది కూడా మ్యారేజ్ అయింది, 28 years, నువ్వు ఇంకేం సాధించలేవు నీ లైఫ్ లో, ఏదైనా చెయ్యాలంటే బీఈడి ఒక్కటే ఉంది, నీ టీచర్ గా మాత్రమే పని చేయగలవు అని అన్నారు. సో అలాంటి వాళ్ళు అందరూ ముక్కున వేలేసుకునే విధంగా ఈ రోజు నేను కానిస్టేబుల్ జాబ్ కొట్టి మీ అందరి ముందు నిలబడ్డాను. అలాగే మా కమ్యూనిటీ పేరెంట్స్ కి నేను విన్నపించుకునేది ఒక్కటే, నాలాగా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీ అమ్మాయి స్టేట్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ అని చెప్పుకోవడమే కాకుండా వాళ్ళని చదివించి వాళ్ళు కోరుకున్న జాబ్ ని వాళ్ళు సాధించే విధంగా వాళ్ళకు సపోర్ట్ చేయండి చాలు. పెళ్లిళ్ళు చేసి వాళ్ళ కళల్ని అక్కడే అనగదొక్కద్దు ప్లీజ్, ఇదొక్కటి మీకు చెప్తున్నాను. అలానే మారుమూల ఉన్న ప్రజలు చాలా మంది ఉంటారు. సో మీరు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే మీరు భయపడకుండా మీకు టీచర్స్ గాని, ఇంట్లో పేరెంట్స్ గాని, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని గాని అడిగి, నేను 10th చదివితే దీనికి ఏ జాబ్స్ ఉన్నాయి, ఇంటర్ చదివితే దీనికి ఏ జాబ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి అప్లై చేస్తూ ఉండండి. మనకి అయిపోయిన ఏజ్ మళ్ళీ తిరిగి రాదు. సో నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తున్నా అప్లై చేస్తూ ఉండండి. అలానే నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. All the best. Congratulations. మీ భర్తకి అభినందనలు. మామూలుగా ఆ అమ్మాయి మనోభావాలు విన్నారు.
మామూలుగా ఆడపిల్లల్ని చదివించరు. చదివించాలంటే శ్రద్ధ ఉండదు. అందులో ముస్లిం ఆడపిల్లని పోలీస్ శాఖకు పంపించాలంటే అసలే ఇష్టం ఉండదు. అలాంటప్పుడు భర్త తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఆశీర్వదించారంటే శబాష్, వాళ్లకు మనస్ఫూర్తిగా అభినందనలు, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. వీళ్ళ బాబు కూడా 8 సంవత్సరాల బాబు. ఈవిడ మనోస్థైర్యం, బాబు తల్లికి అండ. ఇంకొక పక్కన చూస్తే ఒకసారి ఆశ వదులుకుంటారు పెళ్ళైతే. అందులో బాబు కూడా ఉంటే వాళ్ళ బాగోగులు చూసుకుంటూ అసలు ధ్యేయాన్ని వదులుకుంటారు. కానీ ఆ అమ్మాయిలో ఒక పట్టుదల ఉంది, కసి ఉంది, నేను కూడా పైకి రావాలనే తపనుంది. ఆ తపనే ఈరోజు ఆ అమ్మాయికి ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఎంఎస్సి బిఈడి వదిలిపెట్టద్దమ్మా, ఇంకా నీకు భవిష్యత్తు ఉంది, నువ్వు కష్టపడు, నీవు యొక్క పట్టుదల చూస్తే నాకు ఒక నమ్మకం ఉంది, ఇంకా మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతావు. రెండోది, ఆ అమ్మాయిలో ఒక సందేశం ఉంది. ఆ సందేశాన్ని మీరు విన్నారు. చిన్నప్పుడు పెళ్లిళ్లు చేసి ఆడబిడ్డల్ని పంపించేసి వాళ్ళ యొక్క మనో ధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా వాళ్ళ కోరికలను చంపేసే పరిస్థితికి వస్తున్నారు. ఆ పని చెయ్యొద్దని తల్లిదండ్రులకు అప్పీల్ చేస్తూ యువతకు కూడా ఒక మెసేజ్ ఇచ్చింది. వయసు అయిందనో లేకుంటే ఇంకొక సమస్య వస్తుందనో ఆపద్దండి, ప్రతి ఒక్క దానికి ప్రయత్నం చేయండి, తప్పకుండా విజయాన్ని సాధిస్తారని యువతకు ఒక బ్రహ్మాండమైన సందేశం ఇచ్చిన ఈ అమ్మాయిని మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లు కొట్టి అన్ని అడ్వర్స్ కండిషన్ లో విజయాన్ని సాధించిన వారే నిజమైన విజేతలు. అలాంటి అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు కూడా, నేను ఒకటే అందరిని కోరుతున్నా, కులం పేరు చెప్పి, మతం పేరు చెప్పి, ప్రాంతం పేరు చెప్పి, లేకుంటే పాత ఆచారాలు పెట్టుకుని మన పిల్లల్ని, వాళ్ళ భవిష్యత్తుని అంధకారం చేయొద్దండి. వీళ్ళందరూ కూడా మంత్రిలో మాణిక్యాలు. ఈ పిల్లలు చదివిస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మనోధైర్యం మీరు ఇంట్లో ఇవ్వగలిగితే ఆ ధైర్యంతో కొండనైనా సరే బద్దలు చేసే శక్తి మన పిల్లలకుంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు, ఇలాంటి ఎక్సెప్షనల్ కేసులో భర్తలు గాని పిల్లలు గాని అర్థం చేసుకోవాలని మరొక్కసారి కోరుకుంటూ, అందరినీ చూస్తే ఒక్కొక్కరిది ఒక స్టోరీ అయితే ఈ అమ్మాయిది అందరికంటే కూడా ఒక ప్రత్యేకమైన స్టోరీ. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ మా. ఐ విష్ ఆల్ ది బెస్ట్. Thank you and all the very best. We